చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలను నేర్చుకుంటున్నాం కదర్రా. ఈరోజు ఒక చక్కని వేమన పద్యం చూద్దామా మరి. నీచ గుణములెల్లా నిర్మలమైపోవు, కొదువలేదు సుజన గోష్ఠి వలన, గంధములద మేని కంపదగిన ఎట్లు, విశ్వధాభిరామ వినురవేమ. సజ్జనుల సాంగత్యంలో మెలగడం వల్ల, వారి మంచి మాటలు వినడం వల్ల మనలో ఏమైనా చెడు గుణాలు ఉంటే అవన్నీ మాయమవుతాయి. అంతటి శక్తి సజ్జనులకు వారి మాటలకు ఉంటుంది. ఇక్కడ సజ్జనులు అంటే మంచి గుణాలు కలవారన్నమాట. వారు ఇతరుల కోసం ఆలోచిస్తూ ఇతరుల మేలు కోసం పాటుపడేవారిగా ఉంటారు. మంచి ఆలోచన ధోరణితో అందరిలోనూ పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేస్తూ ఉంటారు. అటువంటి వారి సాంగత్యంలో మనం ఉన్నట్లయితే, అంటే అటువంటి వారితో కలిసి మనం ఉన్నట్లయితే మనలో కలిగే చెడు గుణాలు కూడా మాయమైపోతాయి. ఎలా అయితే గంధం యొక్క పరిమళం మన శరీరం యొక్క చెడు వాసనని పోగొడుతుందో, అదేవిధంగా మంచి వారితో స్నేహం ఎన్నో మంచి గుణాలను అభివృద్ధి చేస్తుంది. అదర్రా పిల్లలు, ఈ పద్యం యొక్క భావం. మరొక్కసారి మరి పద్యాన్ని చూద్దామా. నీచ గుణములెల్ల నిర్మలమైపోవు, కొదువలేదు సుజన గోష్ఠి వలన, గంధములదమేని కంపదగిన ఎట్లు, విశ్వధాభిరామ వినురవేమ. మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.